పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ మాటల కోటలు దాటుతున్నాయి. ఆయన ఏమంటున్నాడంటే ఇకపై జరగబోయేటువంటి యుద్ధం, భారత్తో యుద్ధం జరిగితే 200 కిలోమీటర్లు 250 కిలోమీటర్లు కాదు, అంటే బోర్డర్స్కే పరిమితం కాదు, మేము భారతీయుల ఇళ్లల్లోకి వచ్చి మేము దాడి చేస్తాం, ఆర్ఎస్ఎస్ క్యాంపులు ఆర్ఎస్ఎస్ కార్యాలయాలపై కూడా దాడులు చేస్తాం, కాసుకోండి భారత్ అంటూ ఖవాజా ఆసిఫ్ తాజాగా కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఎందుకు ఈయన మాట్లాడారంటే రీసెంట్గా మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఒక కామెంట్ చేశారు. ఈసారి కనుక పాకిస్తాన్ దుస్సాహసం చేస్తే సరిహద్దులు మారతాయని చెప్పి గతంలో చెప్పారు. మళ్ళీ అదే మాటని పునరుద్ఘాటించారు. ఎందుకంటే పహల్గామ్ దాడి జరిగి సంవత్సరం, అంటే గత సంవత్సరం ఏప్రిల్లో జరిగింది, సంవత్సరమైనటువంటి సందర్భంగా పాకిస్తాన్కి మరొక హెచ్చరిక చేశారు. మరొకసారి అలాంటి పని చేస్తే కనుక ఈసారి మేము కొట్టబోయే దెబ్బ మామూలుగా ఉండదు సుమా అని చెప్పి మన డిఫెన్స్ మినిస్టర్ చెప్పారు. ఈసారి నేవీ నుంచి మేము అటాక్ చేయిస్తామని కూడా రాజ్నాథ్ సింగ్ చెప్పారు. సరే, ఇటువైపు నుంచి డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడినప్పుడు మరి మేము కూడా ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని చెప్పి ఖవాజా ఆసిఫ్ కూడా అటు నుంచి మాటే కదా పోయే అనేస్తే పోలా, లేకపోతే మళ్ళీ అక్కడ పాకిస్తాన్ ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. మరి భారత డిఫెన్స్ మినిస్టర్ అంత మాట అన్నప్పుడు నువ్వు సైలెంట్గా ఎందుకున్నావని చెప్పి డెఫినెట్గా అతనిపై కూడా కొంత ఒత్తిడి ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖవాజా ఆసిఫ్ కూడా ఈ మాట అన్నాడు. ఈసారి మేము ఆర్ఎస్ఎస్ కార్యాలయాలపై దాడులు చేస్తాం, ఘర్మే గుస్కే మారాంగి అని చెప్పి ఆయన ఒక మాట కూడా అన్నాడు. యాక్చువల్గా అది మన డైలాగ్, అది మన ప్రధానమంత్రి మన మంత్రులు చెప్తున్నటువంటి తరచూ చెప్పేటువంటి మాట. ఆయన ఇప్పుడు మన డైలాగ్ని కాపీ కొట్టి మాట్లాడాడు. ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడాడో కూడా వినిపిస్తాను. ఒక 25 సెకండ్ల క్లిప్ ఉంది. ఆయన ఏమన్నారో ఒకసారి మీరు కూడా వినండి, విన్న తర్వాత మాట్లాడదాం. तो मैं भारत के मुताल्लिक तो मैं यही कहूँगा, लेकिन इंशाल्लाह अगर उन्होंने दोबारा कोशिश की तो पहले से भी ज्यादा जिल्लत उठाएंगे. जो पिछले साल जो कुछ हुआ उससे कहीं ज्यादा जिल्लत उठाएंगे. और इस दफा पहले तो कंटेन हुआ है कि 200-250 किलोमीटर के अंदर जो है जंग कंटेन हो गई. अब हम अंदर घर में घुस के मारेंगे उनको जो है इंशाल्लाह. విన్నారు కదా, మరి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయి. ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగిరింది అన్నట్టు ఏదో సామెత ఉంది. అలాగే ఇప్పుడు పాకిస్తాన్ తన భూభాగాన్ని తనే కాపాడుకోలేకపోతుంది. తాలిబాన్ నుంచి తీవ్రమైనటువంటి దాడులు, బోర్డర్ దాటొచ్చి మరి కొడుతున్నారు. ఇంకో పక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. వాళ్ళని కంట్రోల్ చేయడమే పాకిస్తాన్ ఆర్మీ వల్ల కావడం లేదు. ఇక భారత్పై ఏదో చేసేస్తాం, ఏదో మేము పీకుతాం పొడుస్తామని చెప్పి ఖవాజా ఆసిఫ్ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కబుర్లు చెప్తున్నాడు. అవన్నీ కూడా ఏవో టాక్టిక్స్లో భాగంగానే కనబడుతున్నాయి కదా తప్పితే పాకిస్తాన్కి అంత సీన్ ఉన్నట్టుగా అయితే ట్రాక్ రికార్డ్ ఎప్పుడూ లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.